అందరికీ నమస్తే అండి. ఈరోజు ఆనపకాయ ఆవబెట్టిన కూర చేశానండి. చిన్న వీడియో అండి, స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 2 చెంచాల నూనె పోసుకోవాలి. ముందుగా 4 ఎండుమిర్చి నూనెలో వేయించుకుని తీసుకోవాలండి. ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుని వేయించుకోవాలండి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. తాలింపు వేగిందండి. ఇప్పుడు ఆనపకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ముక్కలు ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కరివేపాకు వేసి కలుపుకోవాలి. మంట సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇందులో నీళ్లు పోయక్కర్లేదండి. ఆనపకాయలో నీళ్లు ఉంటాయి కాబట్టి ఆ నీళ్ళతోటే ఉడుకుతుంది. ముక్క ఉడికాక ఇందులో సరిపడా ఉప్పు, సరిపడా చింతపండు గుజ్జు వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టకుండా నీరు ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలండి. ఇలా నీరు లేకుండా దగ్గరగా అయిపోవాలండి. వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ఇందులో నలిపి వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవాలండి. కూర చల్లారాక 1 చెంచా ఆవపిండి ఇందులో కలుపుకోవాలండి. కూర వేడిగా ఉండగా ఆవపిండి కలిపితే కూర చేదుగా ఉంటుందండి. ఇదేనండి ఆనపకాయ ఆవ పెట్టిన కూర. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.